Hi, this is Priya. Welcome to Fourth Estate News. దళిత గిరిజన మైనారిటీలపై దాడులు అరికట్టాలి. జనగణనలో కులగణన చేపట్టాలి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ డిమాండ్. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత దళిత గిరిజన మైనారిటీలపై దాడులు విపరీతంగా పెరిగాయని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ అన్నారు. ఈరోజు సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా సారవకోట మండల తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం సాధన, ఆత్మ గౌరవం కోసం దేశవ్యాప్త ఆందోళన చేయాలి అని సిపిఐ జాతీయ సమితి పిలుపును ఇచ్చింది అని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత దళిత గిరిజన మైనారిటీల వర్గాలపై దాడులు మితిమీరిపోయాయని అన్నారు. దేశంలో మతోన్మాద పాలన సాగుతుంది అని, అణచివేత, అంటరానితనం, కులాల మతాల మధ్య వివక్షత సాగుతుంది అని అన్నారు. రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వాన్ని పాత్రవేస్తున్నారని, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం షెడ్యూల్ కులాలు, ఎస్సీ, ఎస్టీ మహిళలపై అనేకమైన నేరాలు మోపడం విచారకరమని అన్నారు. ఇటీవల భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై సనాతనవాదే దాడికి పాల్పడిన ఘటన దురదృష్టకరమని అన్నారు. గిరిజనుల పొట్టగొట్టేలా, అడవి బిడ్డల హక్కులను హరించేలా, అడవులను, సహజ వనరులను కార్పొరేట్ శక్తులు దోచిపెట్టేందుకు పాలకులు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. లౌకిక వ్యవస్థను కాపాడాలి అని, ముందుకు కదలాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తిరుపతిరావు, సిహెచ్ లవకుమార్, భాస్కర్ రావు, వసంత్ కుమార్, ధర్మారావు, చిన్న, యశోద తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొన్న శ్రీనివాస్, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జాతీయ సమితి పిలుపులో భాగంగా దళిత గిరిజన మైనార్టీలపై జరుగుతున్న దాడులు అరికట్టాలని ఈరోజు సారవకోట మండల తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది పార్టీ శ్రేణులతో. ముఖ్యంగా ఈరోజు కేంద్రంలోకి వచ్చిన నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత గిరిజన మైనార్టీలపై విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అనేకమైన అవస్థలు ఇక్కడున్న ఆ యొక్క ప్రజలు పడుతూ ఉన్నారు. ఆ యొక్క ప్రజలను అవస్థలకు గురి చేసిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు మీరు దళితుల పక్షాన, గిరిజనుల పక్షాన, మైనార్టీల పక్షాన ఎందుకు వ్యతిరేకమైన ఆ కాండను ఎందుకు మీరు ఆ విధంగా ఉపయోగిస్తున్నారని మేము భారత కమ్యూనిస్టు పార్టీగా అడుగుతా ఉన్నాం. ఇది తగదు. ఆ రోజు మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం, భారతదేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అనేక రకాల ప్రజలున్నారు, అనేకమైన వర్గాల ప్రజలున్నారు. ఆ ప్రజలందరినీ కలుపుకొని వారికి ఏ విధంగా మేలు చేయాలో ఆ విధంగా చేయక మీరు అన్నమాట బీసీలకు ఒక పక్షాన్ని నిలిచి మైనార్టీలు, గిరిజనులు, దళితులందరికీ కూడా దాడులు చేయడం తగదు. ఈ సారవకోట మండల కేంద్రంగా మేము తెలియజేస్తా ఉన్నాం. పక్కనే సవర బొంతు పక్కన మీదను చూస్తే బొంతుగూడ గ్రామం ఉంది. ఆ బొంతుగూడ గ్రామంలో గిరిజనులు అనేకమైన సంవత్సరాలుగా నివాసం ఉంటూ ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సరైన రోడ్లు లేవు, మౌలిక వసతులు లేవు. ఎందుకయ్యా మీరు రోడ్లు ఇయ్యరు? ఎందుకు మీరు మౌలిక వసతులు కల్పించరు? వారు మీకు ఓట్లు ఇవ్వలేదా? వారు మిమ్మల్ని గెలిపించలేదా? వారి రోడ్లు మీరు తీవ్ర అవస్థలో మీరు పడేశారు. అక్కడ ఉన్న వారు పోటీ చేసుకుంటున్న భూములు అనేకమైన ధనారులు వచ్చి ఆ భూములను అన్యాక్రాంతం చేస్తున్నా సరే ఎవరు కూడా ప్రజా ప్రతినిధులు పట్టించుకోరు, స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకోరు. ఎందుకు మీరు ఈ విధంగా పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటి? దానికి ఉన్న అంతర్మదనం ఏమిటని కమ్యూనిస్టు పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. గిరిజనుల పక్షాన, దళితుల పక్షాన, మైనార్టీల పక్షాన కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు కూడా రాజీలేని పోరాటం చేస్తుంది. వారికి మీరు దాడులుగా దిగినట్లుగా ఇక నుంచే ఉపసంహరించుకోవాలి. కేంద్రంలో ఉన్న మోడీ, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. దాడులను అరికట్టడానికి మీరు చర్యలు తీసుకోవాలి. దాడులు అరికట్టడానికి మీరు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో కమ్యూనిస్టు పార్టీ తరఫున దళితులు, గిరిజనులు, మైనార్టీల పక్షాన కమ్యూనిస్టు పార్టీ నిలబడి అనేక దఫాలుగా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.